కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కానీ పెళ్లి యోగమే లేని మన కథానాయకుడు తన పెళ్లి కోసం చేసే ప్రయత్నాల హడావిడే ఈ ఓరు జాతి జాతకం సినిమా. గతంలో ఇదే కథాంశం మీద ఎన్నో సినిమాలు వచ్చి ఉండొచ్చు కానీ ఈ సినిమా మాత్రం డిఫరెంట్. ఇంకా చెప్పాలంటే ఇదొక హైబ్రిడ్ పీస్. మోహనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వినీత్ శ్రీనివాసన్ కథానాయకుడు. ఇక ఈ సినిమా కథాంశానికి వస్తే జయేష్కు 30 సంవత్సరాలు వచ్చినా ఏ సంబంధం కుదరదు. పెళ్లి కోసం జయేష్ పరితపిస్తూ ఉంటాడు. అంతేనా, ఏకంగా మ్యారేజ్ ఏజెన్సీకి లైఫ్ టైం మెంబరై వాళ్ళని వేధిస్తూ ఉంటాడు. ఈ కోవలోనే సునీత అనే అమ్మాయి సంబంధం తెలుస్తుంది. సునీత తాను పామిస్ట్రీ చదివానని జయేష్ చేయి చూస్తానని చెబుతుంది. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. జయేష్ చేయి చూసిన సునీత జయేష్ జీవితంలోకి అనుకోని సంఘటనలు చాలా జరుగుతాయని, ఒక వ్యక్తి జయేష్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని, అలాగే జయేష్కి వివాహం విచిత్రంగా అయ్యే అవకాశం కనబడుతోందని, అంతేకాదు ఆ వివాహం వల్ల కొన్ని వర్గాల మధ్య కొట్లాటలు కూడా జరుగుతాయని చెబుతుంది. అయితే జయేష్కు తనతో వివాహం చేసుకునే రాత కనిపించలేదని చెప్పి వెళ్ళిపోతుంది సునీత. ఈ సునీత క్యారెక్టర్ ఆఖర్లో కడుపుబ్బా నవ్విస్తుంది. ఈలోపు జయేష్కు తన కుటుంబం నుండి అనుకోని సమస్యలు చాలానే వచ్చి పడతాయి. మరి జయేష్కు పెళ్ళవుతుందా లేదా అన్నది మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఒక జాతి జాతకం సినిమాలో చూడాలి. ఈ సినిమా మాత్రం ఆద్యంతం కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంది. ఇది వేరే లెవెల్ కామెడీ అని చెప్పవచ్చు. దర్శకుడు తన కథానాయకుడు ఎలా నటించాలని అనుకున్నారో అంతకు 1000 రెట్లు వినీత్ వినూత్నంగా నటించారు. ఇట్స్ ఎ మస్ట్ వాచబుల్ కామెడీ ఫిల్మ్. తప్పకుండా ఒకసారి చూడొచ్చు.